దర్పల్లి మండల కేంద్రంలోని ఎంపీపీ స్వగృహంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మర్యాదపూర్వకంగా కాఫీ టీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నల్లసారిక హనుమంతరెడ్డి, స్థానిక సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాలరాజు, ఇందల్వాయి జెడ్పీటీసీ సుమన రవిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పొద్దున సాయంత్రం 44 లక్షల మందికి రాష్ట్రంలో ఆల్రెడీ పెన్షన్లు వస్తున్నాయి. ఆ పెన్షన్లు వచ్చే వాళ్ళ కోసం మళ్ళీ అప్లికేషన్లు ఎందుకు అడుగుతున్నారు ప్రభుత్వం? మళ్ళీ ఎందుకు అప్లికేషన్ అడుగుతున్నాము? యథాతథంగా ఇప్పుడు పెన్షన్ వస్తున్న 44 లక్షల మందికి పెంచి 4,000 జనవరి 1వ తారీఖు నుండి ఇవ్వచ్చు కదా అన్నది మొదలు ఒక ఆలోచన. దాన్ని సూచన చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. రెండవదేమో నిరుద్యోగ భృతి 4,000 ఇస్తామని చెప్పారు. కానీ వాళ్ళు వచ్చిన అప్లికేషన్లో ఎక్కడ నిరుద్యోగ భృతి కాలం లేదు. కాబట్టి నిరుద్యోగ భృతి కాలంని కూడా యాడ్ చేయవలసిందిగా గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాము. మూడవది 2,200 యూనిట్ల లోపు కరెంటు ఉంటే, కరెంటు బిల్లు వచ్చే వాళ్ళైతే బిల్లు కట్టాల్సిన అవసరం లేదని చెప్పి ప్రభుత్వం నుండి పటేల్ రమేష్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి అట్లా బిల్లు కట్టకుండా ఉండవలసిందిగా అందరినీ కోరుతా ఉన్నాం. ఎందుకంటే 200 యూనిట్ల లోపే మనకు బిల్లు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంటే జనవరి 1వ తారీఖు నుండి బిల్లు కట్టకుండా ఉండాలని ముఖ్యంగా మా నిజామాబాద్లో ఉన్న పేద ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. వీటన్నిటికన్నా మించి ఏంటంటే ఈ అన్ని సమస్యలకు మూలం రేషన్ కార్డులు అనేటటువంటి విషయం గత ప్రభుత్వంగా మేము కూడా అంగీకరించి ఎన్నికల సందర్భంలో మేము కూడా చెప్పింది ఏంటంటే మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, రాగానే మొదలు రేషన్ కార్డులు మంచిగా చేస్తామని చెప్పినాం. సో ఈ ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ముందు పెండింగ్ ఉన్న రేషన్ కార్డులు ఫస్ట్ ఇచ్చేసి మిగతా పథకాలన్నీ ప్రారంభించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్పిన పద్ధతులు అయితే ఇప్పుడు ఆల్రెడీ పెన్షన్ వస్తున్న 44 లక్షల మంది కూడా ప్రతి ఊర్లో ప్రతి మండలంలో మళ్ళీ లైన్లు కట్టి నిలబడాలి, మళ్ళీ అప్లికేషన్లు ఇవ్వాలి, మళ్ళీ ప్రాసెస్ చేయాలి. కాబట్టి ఆల్రెడీ వచ్చే 44 లక్షల మందికి డైరెక్ట్ 4,000 పెంచి ఇవ్వండి అనేది మొదటిది. రెండవది కరెంటు 200 యూనిట్ల కన్నా తక్కువ వచ్చేటోళ్ళు బిల్లులు కట్టకుండా ఉండాలని ప్రజలను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మూడవది నిరుద్యోగ భృతి అనేటటువంటిది యాడ్ చేయమని ఇప్పుడు మీరు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్లో యాడ్ చేయమని ఒకటి కోరుతా ఉన్నాం. అన్నిటికన్నా ముఖ్యం ముందు అట్లీస్ట్ రేషన్ కార్డులు ఇచ్చేస్తే, గౌరవ ముఖ్యమంత్రి గారి వాళ్ళు మాట్లాడుకుంటే ఏం చెప్పారంటే అప్లికేషన్లు తీసుకుంటాం, అప్లికేషన్లలో రేషన్ కార్డులు ఉంటే ఇస్తామని చెప్పాం. కానీ ఇదివరకే మన ఆల్మోస్ట్ అన్ని ఊర్లలో మీ సేవా కేంద్రాలలో ఉన్న మీ సేవా కేంద్రాలలో అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి రేషన్ కార్డు. సో ఒక బటన్ వస్తే తెలిసిపోతుంది ఎన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి, ఎంతమందికి రేషన్ కార్డులు ఇవ్వాలని. దానికి మళ్ళీ కొత్తగా మొత్తం ప్రాసెస్ చేస్తే లేట్ అవుతుంది. కాబట్టి మీ సేవా కేంద్రాల నుంచి త్వరితగతిన డేటా తీసుకొని ముందు రేషన్ కార్డులు ఇచ్చి తర్వాత పథకాలు, కొత్త పథకాలు మీ ఇష్టం. పాతవి ఇస్తున్న పెన్షన్ మీరు వాగ్దానం చేసినట్టు 2,000 వచ్చేది 4,000 ఈ జనవరి 1 నుండి ఇవ్వవలసిందిగా ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. డిమాండ్స్ వస్తూ ఉన్నాయి.
త్వరితగతిన రైతు బంధుని కూడా వేసేటట్టు ప్రభుత్వానికి సూచన చేస్తూ ఉన్నాం. ఏమన్నా అంటే మేము మరి ఇయాలనే వచ్చినాం కదా, 20 రోజులు కాలేదు కదా అంటున్నారు. కాబట్టి కానీ మీరు ఎన్నికలలో మాట్లాడినప్పుడు 9వ తారీఖే ఇస్తామన్నట్టు మాట్లాడిండు. అంతకుముందు కేసీఆర్ గారు కూడా రైతు బంధుకు మరి అమౌంట్ తీసి పెట్టిండు. ఎలక్షన్ కమిషన్ చెప్తే ఆగింది. కాబట్టి మరి ఉన్న అమౌంట్ను ఖచ్చితంగా రైతులకే వినియోగించే విధంగా ప్రయత్నం చేయాలని కూడా ప్రభుత్వానికి సూచన చేస్తాం. జై కేసీఆర్.